ఈరోజు ఈ స్టార్ హాస్పిటల్లో డాక్టర్ రాహుల్ కట్ట గారు ఇన్వైట్ చేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి దాని గురించి ఒక ఎస్ఓపిస్ తయారు చేసి ఒక బుక్లెట్ రూపంలో దాన్ని తీసుకురావడం ఎంతో సంతోషకరం. అది ఎందుకంటే హాస్పిటల్ అంబులెన్స్లో నుంచి పేషెంట్ను మానిటర్ చేయడం, సెంట్రల్లీ లొకేటెడ్ ఉన్నటువంటి ఇక్కడ సిస్టమ్ ద్వారా కెమెరాస్ ద్వారా పేషెంట్ యొక్క కండిషన్స్ తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు దాని సమాచారాన్ని అక్కడ ఉన్న అంబులెన్స్లో ఉన్నటువంటి పర్సన్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ వెంటనే అక్కడ నుంచే అంబులెన్స్లో నుంచే ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉండడం హాస్పిటల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఆ గోల్డెన్ టైం ఏదైతే ఉందో పేషెంట్ని అంబులెన్స్లో ద్వారా షిఫ్ట్ చేసేది, హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి గోల్డెన్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో చేయాల్సిన దాంట్లో సరైనటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని డాక్టర్ రాహుల్ కట్ట గారు పూర్తి చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క సిస్టమ్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందాక కూడా హాస్పిటల్లో మనకు అంబులెన్స్ నుంచి పేషెంట్ని అక్కడ ఉన్నటువంటి కెమెరాస్ ద్వారా వాళ్ళు మానిటర్ చేయడం, వాళ్ళ వైటల్స్ అన్నిటిని కూడా చెక్ చేసుకోవడం, ఎటువంటి కండిషన్స్ ఉన్నాయనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ను మేము చూడడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా డెడికేటెడ్ స్టాఫ్ ఆ సిస్టమ్ పైన కూర్చొని ఆ పేషెంట్ను క్లోజ్గా మానిటర్ చేసుకోవడం, అంతేకాకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ డాక్టర్స్కి అందరికీ కూడా ఒక అలారం వెళ్ళడము, వాళ్ళు వెంటనే దాంట్లో ఫీల్డ్లోకి రావడము, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవుతున్నా కానీ వాళ్ళు దానిపైన అంటే కెమెరాస్ ద్వారా వాళ్ళు మానిటర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, దానివల్ల పేషెంట్కు త్వరితగతిన ట్రీట్మెంట్ అనేది జరిగి ఆ పేషెంట్స్ని సేవ్ చేసే ప్రక్రియలో ముందుకుంటున్నందుకు నేను మరొకసారి స్టార్ హాస్పిటల్ని, రాహుల్ కట్ట గారిని ఇది ఎస్ఓపి తయారు చేసి ఎమర్జెన్సీ ప్రోటోకాల్ తయారు చేసినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఇటువంటి స్టాండర్డ్స్ కలిగి ఉండడము హైదరాబాద్కును అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా చిన్న దేశాలు, పెద్ద దేశాల నుంచి చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి మెడికల్ హబ్ అని చెప్పి రావడం జరుగుతుంది. మనం కూడా వరల్డ్ లెవెల్లో స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం, అటువంటి దాంట్లో స్టార్ హాస్పిటల్ ముందున్నందుకు మరొకసారి అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీస్ ఉండేటప్పుడు పర్టికులర్లీ ట్రామా, సెప్సిస్, మళ్ళీ హార్ట్ అటాక్ అని మళ్ళీ అండ్ స్ట్రోక్, ఈ ఏ ఇష్యూస్ అయినా ప్రతి నిమిషము చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి నిమిషంకి పేషెంట్ పైన ఉండే ఇన్ఫ్లుయెన్స్, ఈ జబ్బు వల్ల అయ్యే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ గోల్డెన్ అవర్లో ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలమో, ఎంత త్వరగా ఇవ్వగలమో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అందుకే అంబులెన్స్ ద్వారా పేషెంట్ అంబులెన్స్లో ఉండేటప్పుడే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ ఇచ్చి కన్సల్టేషన్, కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, ఏ స్పెషాలిటీ కానీ అంబులెన్స్లో ఉండేటప్పుడే ఈ త్వరగా ఈ కేర్ ఇచ్చి వాళ్ళకి ఈ జబ్బు వల్ల అయ్యే ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నాం.
అండ్ దీంట్లో సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. గ్లోబల్ స్టాండర్డ్స్లో ఏదైనా పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చారంటే 90 మినిట్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుండే స్ట్రాటజీతో, మన కోడ్ క్రియేట్ చేస్తుండే స్ట్రాటజీతో రీసెంట్లీ మన బంజారా హాస్పిటల్లో 34 మినిట్స్లో ట్రీట్ చేసామండి, ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద టైం. సో అందువల్లే ప్రోటోకాల్స్ మళ్ళీ అంబులెన్స్ ట్రీట్మెంట్ ద్వారా వీఆర్ ఏబుల్ టు ట్రీట్ పేషెంట్స్ బెటర్ దెన్ ఎనీవన్ ఎల్స్. స్టార్ హాస్పిటల్స్ is bringing the hospital to the patient. Head of the department, Banjara Star Hospital. సో ఈ ప్రోటోకాల్స్, ఎస్ఓపీస్, ఇవన్నీ వీటన్నిటి వల్ల మెయిన్గా పబ్లిక్కి యూజ్ అయ్యేది ఏంటంటే టైం సెన్సిటివ్ కండిషన్స్లో మెయిన్లీ ఈవెన్ మేమేమైతే క్రియేట్ చేసామో అంబులెన్స్ ప్రోటోకాల్స్ అండ్ అడ్వాన్స్డ్ అంబులెన్స్లో వాడే టెక్నాలజీ వల్ల పేషెంట్ హాస్పిటల్కి రాకముందే డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్లుగా హాస్పిటల్ పేషెంట్ వాళ్ళ వద్దకు వెళ్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి కావాల్సిన ఎమర్జెన్సీ టైంలో కావాల్సినటువంటి ట్రీట్మెంటు పేషెంట్ హాస్పిటల్కి రాకముందే మొదలవుతుంది. దీనివల్ల ఈ టైం సెన్సిటివ్ కండిషన్స్ లైక్ హార్ట్ అటాక్ వల్ల ఏదైతే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ మజిల్ సెల్స్ ఏవైతే చనిపోవడం స్టార్ట్ అవుతాయో కొంత టైంకి అవి రివర్సిబుల్ అవుతాయి. ఏం చేసినా వాటిని మళ్ళీ తిరిగి తీసుకురాలేము. అటువంటి టైంలో ఇటువంటి ట్రీట్మెంట్ త్వరితగతిని స్టార్ట్ చేయడం వల్ల, సరైన సమయంలో స్టార్ట్ చేయడం వల్ల ఆ మజిల్ ఏదైతే చనిపోకుండా మనం కాపాడగలుగుతాం. సో ఈ విధమైనటువంటి ప్రోటోకాల్స్, ఈ విధమైనటువంటి సిస్టమ్ వల్ల ఇవన్నీ మేము వాటి నుంచి పేషెంట్స్ని కాపాడగలుగుతున్నాము. సో వీఆర్ హ్యాపీ టు షేర్ ఆల్ దీస్ మూమెంట్స్ విత్ ఎవ్రీవన్. అండ్ ఎవరు వచ్చినా సరే స్టార్ హాస్పిటల్లో ఒక నమ్మకమైన బలమైనటువంటి ప్రోటోకలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది మేము ఇవ్వగలమని ఈ టీం తరపున నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఎవరీ.